హాయ్ ఫ్రెండ్స్, నారా రోహిత్ చాలా రోజుల తర్వాత హీరోగా నటించిన సుందరకాండ సినిమా ఈరోజు ప్రివ్యూ వేశారు. రేపటి నుంచి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరో చిన్నప్పుడే తనకంటే పెద్దదైన తన సీనియర్ని స్కూల్లో ఇష్టపడతాడు. అయితే అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఆ ప్రేమ కథ ఎక్కడ మొదలైందో అక్కడే ఆగిపోతుంది. హీరో ఎదిగిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలో కొన్ని గుణాలు ఖచ్చితంగా ఉండాలని వెతుకుతూ ఉంటాడు. ఆ 5 గుణాలు ఉన్న అమ్మాయినే చేసుకుంటానని మొండిపట్టు కూర్చుంటాడు. పెళ్లి దాటిన ఏజ్ బార్ అవుతున్న పెళ్ళి అవ్వదు. అలాంటి సమయంలో అతను కోరుకున్న గుణాలున్న ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి అతనికంటే ఏజ్లో చాలా చిన్నదైనా సరే ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకొని వెంటపడి ఆమె ప్రేమను పొందుతాడు. అయితే ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళాలంటే ఓ పెద్ద చిక్కొచ్చి పడుతుంది. ఆ చిక్కేంటి, హీరో ప్రేమ పెళ్లి వరకు వెళ్ళిందా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, క్లీన్ నీట్ ఎంటర్టైనర్, కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమాతో మన ముందుకు వచ్చింది. చాలా రోజులుగా యాక్షన్ సినిమాలు, అసభ్యకరమైన సినిమాలు చూసి బోరు కొట్టిన మనకి క్లీన్ అండ్ నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇచ్చాడు నారా రోహిత్. ఈ సినిమా దర్శకుడు వెంకటేష్ తానే ఈ సినిమాను కూడా రచించడం, అది కూడా చాలా అద్భుతంగా రచించడం విశేషం. చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి అక్కడక్కడ. హీరో ఏజ్ని డిఫెండ్ చేసుకుంటూ హీరో మాట్లాడే సన్నివేశంలో డైలాగ్స్ చాలా బాగుంటాయి. అలాగే హీరోయిన్ తల్లికి మధ్య వచ్చే సన్నివేశంలో కూడా కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. ప్రేమకి ఏజ్కి పెద్దగా సంబంధం లేదని చీనీ కమ్, దేదే ప్యార్దే లాంటి సినిమాల్లో చాలా చక్కగా వివరించారు. ఈ సినిమాలో కూడా అదే పాయింట్ ముందుకు వస్తుంది. దాన్ని దర్శకుడు చాలా చక్కగా జస్టిఫై చేశాడు క్లైమాక్స్లో. ఈ సినిమాకి న్యాచురల్ కామెడీ ప్లస్ పాయింట్. చాలా రోజుల తర్వాత మత్తు వదలరా 2 తర్వాత కమీడియన్ సత్య ఈ సినిమాతో విజృంభించాడని చెప్పొచ్చు. ఇంత టాలెంట్ ఉన్న ఈ కమీడియన్ని ఎందుకు సరిగ్గా తెలుగు సినిమా పరిశ్రమ వాడుకోలేకపోతుందో అర్థం కాలేదు. యాక్షన్ సినిమాల వైపు, పాన్ ఇండియా సినిమాల వైపు, జానపద సినిమాల వైపు మొగ్గు చూపడం వల్ల తెలుగు సినిమాల్లో కామెడీ కనపట్టలేదు, కనుమరుగు అయిపోతుంది అని నా ఉద్దేశం. సత్య భార్య ఇద్దరూ చేసిన కామెడీ ఒక రేంజ్లో ఉంటుంది. సినిమా మొత్తం వాళ్ళు నడిపించారంటే నమ్మకుండా ఉండలేం, అంత బాగా చేశారు. అలాగే హీరో అక్కగా తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లిగా నటించిన వాసుకి మంచి పాత్ర చేసింది. ఆ పాత్ర కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. ఇక హీరో ఫ్రెండ్గా అభినవ్ గోమట్టం, తండ్రిగా నరేష్ బాగా చేశారు, మంచి పాత్రలే పడ్డాయి. ఇక ప్రభాస్ ఫస్ట్ సినిమా హీరోయిన్ శ్రీదేవి ఈ సినిమాలో కథను మలుపు తిప్పే సూపర్ పాత్ర పోషించింది. ఆ పాత్రకి ఆమె అంతగా సూట్ అవ్వకపోయినా పర్వాలేదు అనిపించేలా కవర్ చేశాడు దర్శకుడు. ఆమె కూడా పాత్రకి న్యాయం చేసింది, బాగానే చేసింది. బహుశా పాటలో ఆమె చాలా యంగ్గా చిన్నపిల్లలా చూపించాలని ట్రై చేశారు. కొంతవరకు ఫలించింది, కానీ అక్కడక్కడ తెలిసిపోయేది. ఇక సినిమా మొత్తానికి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయిన హీరో క్యారెక్టర్ని నారా రోహిత్ పర్వాలేదనిపించేలా పోషించాడు. అతని లావు కూడా అతన్ని ఇబ్బంది పెడుతున్నట్లు మనకి తెలిసిపోతుంది. అక్కడక్కడ సన్నగా, అక్కడక్కడ లావుగా కనపడుతూ ఉంటాడు. ఒక అద్భుతమైన సీన్లో మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన చోట సాదా సీదా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం చాలా మైనస్ పాయింట్. ఉదాహరణకి హీరోయిన్ అతని ప్రేమను యాక్సెప్ట్ చేసినప్పుడు అతని నుంచి ఏదో సాధించిన గొప్ప ఫీలింగ్ చూపించాలి, కానీ అతను చాలా డేలాగా ఏదో నీరసంగా నవ్వినట్లు చూపిస్తాడు, ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఎక్స్ప్రెషన్స్ విషయంలో నారా రోహిత్ ఇంకా ఫస్ట్ సినిమా దగ్గరే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. కొన్ని చోట్ల డైలాగ్స్ బాగా చెప్పాడు. అనవసరంగా వచ్చిన 2 ఫైట్లు ఉంటాయి సినిమాలో, ఆ ఫైట్స్ కూడా బాగానే చేశాడు. క్రికెట్ గ్రౌండ్లో వచ్చిన ఫైట్ బాగుంది. ఇక విచిత్రం ఏంటంటే కమీడియన్ విటివి గణేష్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ పోషించడం. నెగిటివ్ అంటే మీరు అనుకున్నంత బేభత్సంగా ఏముండవు, ఇదంతా పాజిటివ్ సినిమా, చాలా కూల్గా సాగే సినిమా. ఈ సినిమాకి మరో మేజర్ హైలైట్ హీరోయిన్ ఐరా పాత్ర. ఈ పాత్రని విర్తి వగని చాలా బాగా పోషించింది. ఫస్ట్ హాఫ్లో ఆ పాత్రకున్న ప్రాధాన్యత, ఆ పాత్ర చుట్టూనే అన్ని పాత్రలో తిరగడం, ఆమెకు చేసిన కాస్ట్యూమ్స్ కానీ, ఫస్ట్ హాఫ్లో కెమెరా వర్క్ కానీ, కాస్ట్యూమ్స్ కలర్స్ కానీ కూల్గా సాగుతూ ఆ క్యారెక్టర్కి ఇంకా అందాన్ని తీసుకొచ్చాయి. ప్రీతి వగని చాలా చక్కగా పోషించింది ఆ పాత్రని. ఆ పాత్రకి చెప్పిన డబ్బింగ్ కూడా చాలా బాగా కుదిరింది. అజయ్ చిన్న పాత్రలో పర్వాలేదనిపించాడు. ఇక టెక్నికల్గా ఈ సినిమాకి కెమెరామెన్ అందించిన ఫోటోగ్రఫీ టాప్. వైజాగ్లోనైనా ఇలాంటి లొకేషన్స్ ఉన్నాయి అన్నట్లు కొన్ని ఏరియల్ షాట్లు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. కలర్ కరెక్షన్ కానీ, క్యాండిడ్ షాట్స్ కానీ బాగా అనిపిస్తాయి. అయితే లియోన్ జేమ్స్ అందించిన మ్యూజిక్ మాత్రం అతని పాత సినిమాల్లో పాటలనే అడితిప్పి ఇటు తిప్పి మిక్సీలో వేసి రుబ్బి తీసినట్లు అనిపిస్తాయి. ఒక్క ట్యూన్ కూడా ఫ్రెష్గా అనిపించదు. ఉన్న పాటలో బహుశా పాట కొంతవరకు ఓకే అనిపిస్తుంది అంతే. నిర్మాతలు సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో అంతా ఖర్చు పెట్టారు. చాలా రిచ్గా అనిపిస్తుంది సినిమా చూస్తున్నప్పుడు. హీరోయిన్ పడుకునే బెడ్రూమ్ డెకరేషనే ఆర్ట్ డైరెక్టర్ చాలా అందంగా డెకరేట్ చేశాడు. ఆ అద్దం కానీ, అద్దం చుట్టూ ఉండే ల్యాంప్స్ కానీ భలే ఉంటాయి. చాలా రిచ్ ఫీలింగ్ కలిగించాడు తక్కువ బడ్జెట్లోనే. ఈ సినిమాలో
రొమాన్స్కి చాలా అవకాశం ఉన్నా సరే దర్శకుడు ఎక్కడ అసభ్యతకు తావు లేకుండా చాలా డీసెంట్గా చూపించాడు సినిమాలో హీరో క్యారెక్టర్ని. హీరో హీరోయిన్ చివరి వరకు కూడా ఒకరినొకరు హత్తుకోకుండా ముద్దులు పెట్టుకోకుండా చాలా డీసెంట్గా ఉంటారు సినిమా అంతా. మహా అయితే ఒకసారో రెండుసార్లు చేయి పట్టుకుంటాడు హీరో, అంతకు మించే ఉండదు. చాలా డీసెంట్గా చూపించాడు పాత్రలన్నింటినీ. ఈ వినాయక చవితికి కుటుంబ సభ్యులతో కలిసి ఒక మంచి సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళండి. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ చిన్న ల్యాగ్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా చక్కచక్క సాగిపోతుంది. ఈ రివ్యూ వినవాళ్ళకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?